కొన్ని విద్యల కోసం సాధనలు చేస్తూ ఉంటారు. సాధనలు చేసినా కానీ అది రివర్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది గురువుల దగ్గర సాధన తీసుకున్నప్పుడు. అసలు అలాంటి వాళ్ళు సాధన తీసుకున్న తర్వాత ఎలాంటి నియమాలు పాటించాలమ్మా? సాధన అంటే ఏంటంటే ప్రాక్టీస్. ఒక విషయాన్ని డైలీ ప్రాక్టీస్ చేయడాన్ని సాధన అంటారు. అంటే ఇప్పుడు మనం అష్టాక్షరి మంత్రం తీసుకున్నాం అనుకుందాం ఎగ్జాంపుల్కి. అష్టాక్షరి జపం చేసేటప్పుడు మన బాడీ అంతా హీల్ అవుతుంది ఫస్ట్. అంటే పవిత్రం అవుతా వస్తుంది, మన పాపాలన్నీ కాలిపోతూ పవిత్రం అవుతూ వస్తుంది. సరే, మీరు ఈ విషయాన్ని అందరికి చెప్పారనుకోండి, మెయిన్ గోప్యత అనేది ఇంపార్టెంట్. గోప్యంగా ఉంచుకోవాలి మన శక్తిని. లేదంటే తంత్రంలో ఏంటంటే ఎదుటి వ్యక్తుల నుంచి శక్తులు లాగేసే ప్రక్రియలు కూడా ఉంటాయి. మనకి ఎప్పుడు మంత్రదీక్ష ఇచ్చినటువంటి గురువు మీద నమ్మకం ఉంటుందో, దేవత మీద నమ్మకం ఉంటుందో, అప్పుడు మనల్ని ఎవరు ఏం చేయలేరు. సెల్ఫ్గా బుక్స్ చూసి జపం చేసినప్పుడు మీ కత్తిని మీరు ఎలా యూజ్ చేయాలో మీరే ప్రాక్టీస్ చేసుకుంటున్నట్టు. గురువు నుంచి దీక్ష తీసుకుంటే గురువు మనకు టీచింగ్ ఇచ్చినట్లు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే గురువు నుంచి దీక్ష తీసుకుంటే గురువు 1000 సార్లు చేసినంత ఎఫెక్ట్ ఉంది అనుకోండి, మనకు 1001 నుంచి స్టార్ట్ అవుతుంది జపం. మనమే చేస్తే 1 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి గురువుల దగ్గర నుంచి తీసుకుంటారు. మనకి ఏదన్నా ఎవరైనా తాంత్రిక అటాక్స్ చేశారనుకోండి, మనకు మన గురువు ప్రొటెక్షన్ ఉంటుంది, వాళ్ళ గురువు ప్రొటెక్షన్ ఉంటుంది, వాళ్ళ గురువు ప్రొటెక్షన్ ఉంటుంది. మనకు దీక్ష ఇచ్చిన అతన్ని స్వగురువు అని, వాళ్ళ గురువుని పరమ గురువు అని, వాళ్ళ గురువుని పరమేష్టి గురువు అంటారు. గురుత్రయం అంటారు అనమాట దీన్ని. కాబట్టి ఇలా 3 గురువుల యొక్క బ్లెస్సింగ్స్ శిష్యుడికి ఉంటుంది. కాబట్టి ఈ శిష్యుడి మీద ఎవరు తాంత్రిక అటాక్స్ అనేవి చేయలేరు, ఎందుకంటే ఈ గురు పరంపర యొక్క ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు 1,00,000 సార్లు గురువులు జపం చేస్తుంటే 1,01 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట శిష్యుడికి. కాబట్టి గురువు నుంచి దీక్ష తీసుకోవడం ఉత్తమం. అలాంటప్పుడు ఎవరు ఏం చేయలేరు. బుక్స్ చూసి జపం చేశారనుకోండి, మీ టైం బాగుంటే ఓకే, సాత్విక దేవతా మంత్రాలు అయితే హ్యాండిల్ చేస్తారు. ఉగ్రదేవతా మంత్రాలు ఏమవుతుందంటే ఎవరు ప్రొటెక్షన్ లేకుండా జపం చేస్తూ ఉన్నారనుకోండి, నైట్ టైం ఏదో బుక్ చూసి చేస్తే ఒక్కొక్కసారి సడన్గా మనకు పాపాలు ఏవి లేవనుకోండి, అమ్మవారు వచ్చి సడన్గా వచ్చి ముందు నిల్చుంటుంది. పరివార దేవతలు వస్తారు ఫస్ట్ చెలికత్తెలు. ఇప్పుడు కాళీ మంత్రం చేశారనుకోండి, కాళీమాత పరివారం చాలా ఉగ్రంగా ఉంటాయి. ఒక్కొక్క కళ్ళు ఇంత ఉంటాయి అనమాట, ఒక్కొక్కటి ఇలా ఇలా ఉంటాయి. మొహం చాలా ఉగ్రంగా ఉంటుంది, చూస్తేనే గుండాకి చచ్చిపోతారనమాట. అలా ఉంటారు అమ్మవారి పరివార దేవతలు. యుద్ధంలో అమ్మవారు ఎందుకు అలాంటి రూపం తీసుకుంటుందంటే శత్రువుల్ని భయపెట్టడానికి. చాలా ఉగ్రంగా ఉంటాయి అమ్మవార్లు. అలా వచ్చి సడన్గా నిల్చున్నారనుకోండి, మన గుండెలు అదిరిపోతాయి ఇలాగా. కాబట్టి సొంత ప్రయోగాలు చేయకండి. బీపీ తలకు కొట్టేసింది అనుకోండి, అంతే, ఇంకేం లేదు. సడన్ షాక్. జపం చేస్తే ఖచ్చితంగా వస్తారు. ఇంకా కాళీ పరివారం ఉగ్రదేవతలు ఉంటారు కదా, వాళ్ళ కింద పరివార దేవతలు చాలా మంది ఉంటారు. చిన్న చిన్న చిట్టి దేవతలు అందరూ ఉంటారు. వచ్చి ముందు నిల్చున్నారనుకోండి, సడన్ గా బ్లాస్ట్ అవుతుంది. ఒక ఫైర్ బ్లాస్ట్ అయినంటే బ్లాస్ట్ అయి ప్రత్యక్షం అవుతారు వాళ్ళు. అదిరిపోతుంది అనమాట. ఒక్కొక్కసారి పిచ్చి కూడా ఎక్కేయచ్చు. నరాలు బ్లడ్ లో నరాలు ఫ్లాట్ అయిపోతాయి. అదిరిపోతుంది మనకు ఒక్కసారిగా. ఆ దృశ్యాన్ని మనం చూడలేము, చూసి తట్టుకోలేము. ఒకవేళ తన టైం బాగుండి చూసి తట్టుకుంటే ఓకే, అమ్మవారు ప్రసన్నం అవుతుంది. లేకుంటే ఏం చేయలేం, చనిపోవచ్చు కూడా. కాబట్టి ఉగ్రదేవత మంత్రాలు సాధన చేసేటప్పుడు గురువు ఉండాలి ఖచ్చితంగా. గురువుకు తెలుస్తుంది కాబట్టి గురువు యాస్ట్రల్ ఫామ్స్ ఉంటాయి, గురువుకు సిద్ధ శరీరం ఉంటుంది. ఒక సిద్ధ గురువు అని ఎలా కనిపెట్టాలంటే స్వప్నంలో ధ్యానంలో దర్శనాలు ఇవ్వగలడు ఒక సిద్ధ గురువు. ఇప్పుడు మీరున్నారు, ఎక్కడన్నా వెళ్ళి దీక్ష తీసుకున్నాడంటే ఆ గురువు మీరు ఎప్పుడన్నా పిలిస్తే దర్శనం ఇవ్వగలగాలి, ధ్యానంలో కానీ స్వప్నంలో కానీ. అలాంటి గురువులనే సిద్ధ గురువులు అంటారు. కాబట్టి సిద్ధ గురువుకి యాస్ట్రల్ బాడీస్ ఉంటాయి కాబట్టి వచ్చి హెల్ప్ చేస్తాయి. సడన్గా శిష్యుని రక్షించుకోవడమో లేదు. బుక్స్ చూసి ఉగ్రదేవత మంత్రాలన్నీ ఉపాసన పట్టేశారనుకోండి, ఏం చేయలేము, మళ్ళీ తట్టుకోలేడు అసలు. అమ్మవారు ఎలక్ట్రికల్ ఎనర్జీ లాగా ఉంటుంది అన్నమాట.